వెలుగు దృష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, దూరదృష్టి, దూరదర్శన్ దృష్టి, అన్ని దృష్టిలు పోవాలి. ఏంటయ్యా అద్దంలో చూసుకుంటే నీకు నువ్వే దిష్టి తీసుకుంటున్నావు? నా గ్లామర్ కి స్ట్రీట్ లో ఉండే ఆడవాళ్ళందరూ దిష్టి పెడుతున్నారు. నిద్రలో కాలు అదే లేస్తుంది, అందుకే దిష్టి తీసుకుంటున్నాను. అయితే కాయ గట్టిగా కొట్టు, ఎన్ని ముక్కలైతే అంత దిష్టి పోతుంది. త్వరగా పంచరేవయ్యా. అలాగే కొడతాను. సచిన్, గంగూరి, కాఫీ నెంబర్ 1. పగిలింది పెంట. ఎప్పటి సంగతి చెప్తానురా. బైక్ రిపేర్ చేయాలి. మా మేడంది. నీ చర్మం చెప్పులు కుట్టించుకుంటా, ఈ కండల కాకులకేస్తా. మా మేడంది. ఈ కళావరి గురించి కూడా బతికిపోయారు. నా బైక్ వెనక ముందు గాలి తగ్గి కొంచెం లూజ్ అయింది. దాన్ని పంపు కొట్టి టైట్ చేయి. ఓవర్ ఆయిల్ చేయించుకోరాదు, నీట్ గా చేసి పెడతా. ఓ, నాకు ఇండియన్ ఆయిల్ మీద నమ్మకమే లేదు. పంపు కొట్టి టైట్ చేస్తే చాలు. ఇతనే పెద్ద లూజు, ఇక నీ బండికి ఏం చేస్తా టైట్. ఏడ్చావులే, పంపడు జాగ్రత్త కొట్టు. నీకు అసలే పని మీద పట్టు తక్కువ. నీ ఏజ్ గ్రూప్ కు నువ్వే కొట్టొచ్చుగా. నీ ఏజ్ వాళ్ళకి నేను కొట్లా కొట్టా. సెక్రటరీ, ఒక పంపు కొట్టడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏజ్ తో పని లేదు, ఎవరినొకరు కొట్టమను. కమాన్, ఇది నా ఇంపోర్టెడ్ బైక్ సైకిల్. ఓ, శానా షెడ్లు చూసినట్టుందిగా బండి. అమెరికా సైడ్లు కూడా చూసింది. ఏమన్, వెనక చక్రానికి బాగా గట్టిగా గాలి కొట్టు. ఎంత బరువైనా ఆగాలి. ముందు చక్రానికి ఇలా లైట్ గా ఊగుతూ ఊగుతూ ఉండేలా కొట్టు. మీకేం కంగారు లేదు, మా వాడు పంపు కొట్టాడంటే మీకు బ్యాక్ కి ఫ్రంట్ కి తేడా తెలియదు. పెడల మీద కాలేకుండా ఫ్రంట్ కి వెళ్ళిపోద్ది, కానీ బ్రేక్ మాత్రం మీరే వేసుకోవాలి. ఓకే? డోంట్ టచ్, ఐ యామ్ అన్మ్యారీడ్. అమ్మో, బండికి బాడీకి లింక్ ఏంటో. పట్టుకో. ఐ కాంట్. పట్టుకో. ఐ కాంట్. ఎందుకు? ఒకసారి ఇలాగే పట్టుకుంటే టైర్ ఎక్కాల్సిన గాలి నాకెక్కేలాగా అయిపోయాను. యూ పట్టుకో, యూ కొట్టుకో, యూ పట్టుకో, యూ కొట్టుకో. ఓకే, నేనే పట్టుకో, పెట్టుకో. నేనే కొట్టుకో. 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 అక్కడ కొడితే ఎక్కడ లేస్తుందంటే ఊరుకో రాజా, ఊరుకో. భయపడకు, భయపడకు రాజా. ఒరేయ్ ద్రోహి, మీ తమ్ముడిచ్చింది షాక్ కాదే, మీ అమ్మిచ్చింది చూడు, అది రియల్ షాక్. దిస్ ఇస్ చీటింగ్. ఈ ఇంటికి అల్లుడైనందుకు చెప్పుతో కొట్టుకోవాలి. నన్ను కాదని ఆ పల్లెటూరు బయటకు ఇంటి తాళాలు ఇస్తుందా? షేమ్. ఏమిటి ఏమిటి సోని ఈ హడావుడి? చావడం చేతకాక చవటలా ఈ ఇంట్లో ఉండలేక మా దారిన మేము పోతున్నాం. దాని చేత్తో పెట్టే మెతుకులు తింటూ బతకడం కంటే ఎక్కడైనా పాచి పని చేసుకుని బతకడం మేలు. నా కూతురు ఇంటికి కోడలవుతుందని ఇల్లరికి అల్లుడిలా ఇంట్లో కుక్కలా పడున్నాను. ఇప్పుడు ఇలా చేస్తారా? అవునమ్మా, నా కూతుర్ని నీ కొడుకు చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు దారిని పోయే ముష్టిదాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంటికి యజమాని చేస్తావా? దాని చేతికి తాళాలు ఇస్తావా? ఎవత్తే యజమాని? నా కొడుకుని నాకు కాకుండా చేసిన ఆ శూర్పణఖ ఎప్పటికైనా నీ కూతురే నా కోడలు, ఈ ఇంటి యజమాని. మరి ఆ లక్ష్మి? నా కొడుకు తాళి కట్టిన నేరానికి 4 రోజులు ఉండిపోయే జస్ట్ ఎ పాసింగ్ క్లౌడ్. వాడు తాళి కట్టక ముందే మనం అక్కడికి వెళ్ళుంటే దాన్ని పీటల మీద నుంచి లాగి ఫుట్బాల్ ఆడేదాన్ని. 3 ముళ్ళు పడ్డాక ఎదురు తిరగకూడదు. ఆ ముళ్ళు ఎలా విప్పాలా అని ఆలోచించాలి. దాని చేతికి తాళాలిచ్చింది అధికారం చెలాయించడానికి కాదు, అజయ్ని నమ్మించడానికి. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది ప్రేమ వలకబోయడానికి కాదు. వాళ్లతో పాటు వాడు అక్కడే ఉండిపోతే నేననుకున్నది చెయ్యలేను. అందుకే ఇద్దరిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టుకున్నాను. ప్రేమించుకున్న వాళ్లను ఎదిరించి విడదీయలేం, వాళ్లను నమ్మించి గొంతు కొయ్యాలి. గాదేలే నిండాలి, ధాన్యాలు దాయాలి, బియ్యాలు అక్షింతలవ్వాలిరా, బియ్యాలు అక్షింతలవ్వాలిరా. గాదవుగా ఉంది, జారపడకు, పగిలిపోద్ది. ఏంటి?
గాదే హే. ఓ ఇదిగో కాపుగారు నువ్వు అనుకున్నట్టే మీ చెల్లి పెళ్లి జరిగిపోయింది. ఆ. ఇక మన పెళ్లికి అడ్డేంటి? మా నాన్నతో చెప్పి ముహూర్తాలు పెట్టించేనా? వాళ్ళు చాలా రోజుల వరకు ముహూర్తాలే లేవంట. ఇప్పుడేంటే చెల్లికి పురుడు పోయాలి, వాళ్ళకి బిడ్డలు పుట్టాలి, వాళ్ళ చదువులు సంజలు వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి బిడ్డలు పుట్టాలి, వాళ్ళకి ముడ్లు గడగాలి. బాలే చెప్పేవే పాంబవరపు రంబ. ఏంటి భలే చెప్పేది? నాగల్లా ఉండి చేన్లా ఉండిపోతే దున్నేదెప్పుడు పంట పండేదెప్పుడు? ఇదిగో గౌరమ్మ, నువ్వు కాబట్టి పువ్వులు తింటూ పుడుకులు తింటూ గోళ్ళు గోక్కుంటున్నావు. అదే నేనైతే చంకనేసేసుకుని ఆ? పెళ్లి చేసేసుకుని ఓయ్. లోపల దాచేసుకుని గగ్గర గరస. ఎలా? ఓయ్, ఏంటిదే? ధాన్యం వెళ్ళిపోతుంది లేక హే. ధాన్యం వర్షం బాగుంది. రంబ. ఏ శివ, మళ్ళీ పడ్డారా ముచ్చటగా మూడోసారి? ఇంక ముహూర్తమే. శివన్న గాలి తల్లి మిమ్మల్ని ధాన్యంతో దీవించేసింది. ఇంకా ముహూర్తాలు పెట్టండి. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు మనసు పడ్డారని నాకు ఎప్పుడో తెలుసు. మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడి నుంచి కదలకుండా ముహూర్తం పెట్టాలి. మంత్రి గారు వచ్చేసారు. నీ ఫోన్ చేసిన వెంటనే పంచాంగం చూసి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టాను. శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ప్రతిష్టతి. ఏకంగా లగ్న పత్రికే రాసుకొచ్చేసానండి. శ్రీ శుభమస్తు. స్వస్తి స్త్రీ శుభారునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి శుక్రవారం రాత్రి 7:30 చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గౌరికి చిరంజీవి శివయ్యలకు వివాహ నిశ్చయమైనది. సెలవు అన్ని పెట్టావా? అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది. పెట్టానండి, అన్ని ఎప్పుడో సర్దేశాను. ఏమండి, ఆవకాయ పచ్చడి తీసుకెళ్దామా? వంటగది కూడా తీసుకెళ్ళా. ఏరా? లేకపోతే కొత్త కోడలు మా ముచ్చట తీరకుండానే వెంటేసుకుని బయలుదేరావు. ఏ నీ పెళ్ళాన్ని మేం బాగా చూడమని భయమా? అబ్బే అది ఇక్కడే ఉంటానందమ్మా. నేను రావడానికి 1 మంత్ పడుతుంది కదా, అందుకే నేనే రమ్మన్నాను. సరే బాబు, నీ పెళ్ళాం నీ ఇష్టం. అత్తయ్య మీరొద్దంటే నేను వెళ్ళనులేండి. అబ్బే అదేం లేదురా, ఊరికే అన్నాను, వెళ్ళిరా. అన్నయ్య లక్ష్మి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. బాగున్నావా? నువ్వు బాగున్నావా అన్నయ్య? రండి బావా, చాలా రోజులు అయిపోయింది. ఏంటి ఇప్పుడైనా రావడం? ఏంటి దగ్గర బయలుదేరు. అబ్బా ఇక్కడ ఆగావు. బాగున్నావు బావా? నాకేంటి బావా, కాపురానికి వచ్చినప్పటి నుంచి మీ చెల్లెలు చేతి వంట తిని 5 కేజీలు పెరిగాను. మా శివన్ కూడా అంతేనండి. సెల్లు చేతి పడతారుగా 5 కేజీలు తగ్గిపోయాడు. సర్లే, అది తీసుకు లోపల పెట్టు. నీ మ్యాటర్ చెప్పారు. అందుకే బావా, నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావంటే కేజీలు పెరగొచ్చు. అది చెప్దామని ఇక్కడికి వచ్చా. అదంటే పెళ్ళి ఫిక్స్ అయిందా? గట్టిగా అనకమ్మా, నాకు సిగ్గేస్తుంది. ఏ? చూడండి, మీకంటే పెద్ద చుట్టాలు నాకెవరున్నారు? మీరే దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి. ముహూర్తం ఎప్పుడు? ఆషాఢం ముందు ఏకాదశి రోజు, అంటే వచ్చే శుక్రవారం. ఏంటజయ్, ఏంటమ్మా? అన్నయ్య, ఆయన ట్రైనింగ్ కని సింగపూర్ వెళ్తున్నారు. తిరిగి రావటానికి 1 నెల రోజులు పడుతుంది. లక్ష్మి కూడా నాతోనే వస్తుంది. సింగపూరా? ఉమ్. అంటే ఈ మనలోనా? విమానమే. ఈ మనలోనే? అవును బావా. ఆహా, రే చెల్లి విమానంలో వెళ్తుందిరా. సింగపూర్ విమానం. విమానంలోనా? మరి నీ పెళ్లి? ఆహా, పెళ్లికి వెళ్ళి తాను చూసుకుందా. చూడమ్మా, జాగ్రత్త, విమానంలో ఏం మర్చిపోకు. అజయ్, చెయ్యి వదలకుండా పట్టుకో, విమానంలో మారిపోద్దేమో. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, బయలుదేరండి. ట్రైనింగ్ ఆయనకి కానీ నాకు కాదు, నేను వెళ్ళను. మీరు వెళ్ళండి. ఏంటి వెళ్ళండి? పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు ఉద్ది? విమాన ప్రయాణం ఎప్పుడు కావాలంటే అప్పుడు కుదురుద్దా? బాగుందయ్యా, ప్రాణానికి ప్రాణంలా చూసుకునే అన్నయ్య పెళ్లికి చెల్లి లేకపోతే ఎలా? ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వెళ్తుంది. పెళ్లి మనుకుంటే ఎలా? ముహూర్తం పెట్టుకుని నిశ్చితార్థం జరిగిన పెళ్లిని వాయిదా వేయడం అంత మంచిది కాదు. అవును, మన అవసరాలకి పెట్టిన ముహూర్తాలు వదులుకుంటే మంచిది కాదని పుస్తకాలు చదివాను. లేదండి, నా చెల్లి ఆనందం కన్నా నా పెళ్లి ముఖ్యం కాదండి. నీ పెళ్లి కంటే నాకు వేరే ఆనందం ఇంకేముంటుందన్నయ్య? అది కాదమ్మా. మా అమ్మే, వాడికంటే ట్రైనింగ్ తప్పదు, వెళ్ళాలి. నువ్వు అన్నయ్యతో వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. పెళ్లికి 2 రోజుల ముందే మేమంతా వచ్చేస్తాం బాబు. బావా, అమ్మ చెప్పింది బాగుంది. లక్ష్మి, మన కార్ తీసుకెళ్ళు, పెళ్లి పనులకు తిరగడానికి పనికొస్తుంది. డ్రైవర్ సార్. ఏ మోహన్, అమ్మగారిని తీసుకెళ్ళు, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. ఏ డ్రైవర్, పెట్రోల్ బిల్ మాత్రం నాకు కరెక్ట్ గా ఇవ్వాలి. లీటర్కి 8 కిలోమీటర్లు. బావా, ఆ. ముందు నేను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేద్దు పదా. హలో, లక్ష్మి, ఇది సింగపూర్ ఫ్లైట్ ఆన్ టైం. బాబు, బావా. ఓకే, థ్యాంక్ యూ. అయ్యయ్యో, నీ విమాన ప్రయాణం ఆగిపోయింది కదమ్మా. ఏం పర్లేదు కానీ ముందు నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి. పదవయ్యా అన్నయ్య. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో
ఏదో హాయి